క్యాలెండర్ను నా చేతుల మీదుగా ఇనాగరేషన్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక శ్లోకం ఉంది, చంద్రమా మనసో జాయత చక్షు సూర్యో అజాయత. అంటే మనసుకు చంద్రుడు మూల కారణమైతే మన యొక్క నేత్రాలకు సూర్యుడు కారకుడవుతున్నాడు. మన దృష్టికి అన్నిటికీ సూర్యుడే మూల కారణం. ఆ విధంగా మన గౌరవనీయులు మోహన్ చంద్ర గారు ఈ రెండు పల్లె మోహన చంద్ర, అదేవిధంగా పల్లె మోహన యూట్యూబ్ ఛానల్, ఇందులో వారు ఎంతో సక్సెస్ అయ్యారు. చాలా మంది వీక్షకులు వీక్షిస్తున్నారు. అయితే ఏ కార్యక్రమం చేసినా దాన్ని చిత్త శుద్ధితో నిర్వహిస్తూ ఉంటారు. ఒకటి శ్లోకం ఉంది, యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. అంటే మనసులో ఏదైతే వస్తుందో ఆలోచన, దాన్ని ఇతరులకు చెప్తూ దాన్నే తన చేతుల ద్వారా చేయాలి అని దాని అర్థం. అంటే దీన్నే త్రికరణ శుద్ధి అంటారు. త్రికరణ శుద్ధి అంటే మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం, మహాత్మానం అన్నారు. ఆ విధంగా మనం మనసులో ఒకటి అనుకొని ఇతరులకు ఒకటి చెప్పి ఇంకా వేరే పని చేస్తే అది మంచిది కాదని మన శాస్త్రాలు చెప్తున్నారు. అందుకే మనం ఏం చేసినా చిత్త శుద్ధితో చేయాలి. అయితే ఈ కార్యక్రమానికి మంచి ఫేమస్ లెక్కల టీచర్ శ్రీ రాజు గారు వచ్చారు. వారు అంతకుముందు ఒక ప్రోగ్రాం నిర్వహించారు లెక్కల విషయంలో. ఒక స్టూడెంట్, ముగ్గురు స్టూడెంట్స్తో చాలా అద్భుతంగా అనిపించింది. ఎవరైతే లెక్కలలో పర్ఫెక్ట్ గా ఉంటారో వారి యొక్క ఇంటెలిజెన్స్ అమోఘంగా ఉంటుంది. నేను చాలా మందిని చూశాను. ఇంటెలిజెంట్ పీపుల్ విల్ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ అండ్ మచ్ ఇంటెలిజెన్స్. అయితే మోహన్ చంద్ర గారు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మన యొక్క సమాజానికి చక్కని సేవలను అందిస్తూ వస్తున్నారు. ఇప్పుడు సమాజ సేవ గురించి చెప్పాలంటే పూర్వము దాన ధర్మాలు ఎవరైతే చేస్తారో వాళ్ళు చరిత్రలో చిరస్థాయిగా నిలబడతారు. పూర్వము శిబి చక్రవర్తి అని ఒక మహారాజు ఉండేవారు. వారు చాలా దాన ధర్మాలు చేసేవారు. ఒకరోజు ఆయన కూర్చుంటే ఆయన దగ్గరికి ఒక డేగ, ఒక పావురం రెండు వచ్చి వాళ్ళే. ఆ పావురం చెప్తుంది రాజుతో, మహారాజా ఈ డేగ నన్ను కబడించి తినాలని చూస్తుంది, నాకు మీరు రక్షణ ఇవ్వాలి అని బ్రతిమారుతుంది. అప్పుడు ఆ మహారాజు, ఏం పర్వాలేదు నీకు అభయం ఇస్తున్నానని దాన్ని పక్కకు కూర్చుండబెట్టు. అప్పుడు డేగంటది, మహారాజా ఇది నేను వేటాడుతున్న పక్షి, మీరు దీన్ని సంరక్షిస్తారు, నాకు ఆహారం కావాలి, నాకు ఆహారం అంటే ఇలాంటి పక్షి తినాలి కదా అని అంటుంది. అప్పుడు రాజు అంటాడు, దయమయుడు కదా, ఓకే సరే నీకు దీనిలో ఎంత మాంసం వస్తుందో అంత నేను ఇస్తాను అంటే ఆ డేగంటది, నాకు వేరే కాదు మీ సొంత మీ బాడీలోని మాంసం నాకు కావాలని చెప్తుంది. అప్పుడు మహారాజు ఒక కత్తిని తెప్పించి అప్పుడు అతని తొడను కోయబోతున్నాడు. కొంచెం కట్ చేయగానే ఆ డేగ, ఆ పావురం రెండు దేవతలుగా మారి ఆ
అతనితో అంటారు, మహారాజా మీ గురించి విన్నాము, మీ యొక్క దాన ధర్మాల గురించి మిమ్మల్ని పరీక్షించటానికి వచ్చాను, మీ ఇద్దరం వచ్చాము. మీరు చాలా నిజంగానే గొప్ప దయామయులు, దాన ధర్మాలు చాలా చక్కగా చేస్తుంటారు. మీకు భవిష్యత్తులో స్వర్గం ప్రాప్తి వస్తని అతన్ని దీవించి వెళ్ళిపోతారు. ఆ విధంగా దాన ధర్మాలు చేసేవాళ్ళు ఎప్పుడు చరిత్రలో నిలబడతారని అంటారు. ఇక పిసినారి వాళ్ళ గురించి చెప్పాలంటే ఒక ధనవంతుడు ఉండేవాడు. అతను ధనం సంపాదించినంతా బంగారు కడ్డీల రూపంలో ఒక గోడను తవ్వి అందులో పెట్టి మూసేశాడు. ఇంటి వాళ్ళకు సరిగ్గా తిండి పెట్టేవాడు కాదు, వాళ్ళు చాలా బాధపడేవారు. అతను బంగారం మీద మోలుతోని బంగారు గడ్డీలు గోడలో నిక్షిప్తం చేశాడు. అయితే అది వాళ్ళకి తెలియదు, కుటుంబ సభ్యులకు. ఒకరోజు అతను సడన్గా ఏం చెప్పకముందే హార్ట్ అటాక్ వచ్చి చనిపోతాడు. పాపం కుటుంబ సభ్యులకు ఏం తెలియదు కదా, వాళ్ళు ఏం చేస్తారు, ఇల్లు అమ్ముకొని వెళ్ళిపోతారు గడవక. అప్పుడు కొత్తగా కొనుక్కున్న వాళ్ళు ఆ ఇల్లుని ఎవరైతే కొన్నారో వాళ్ళు గోడలను, అది రినోవేషన్ అంటారు కదా, దాన్ని మళ్ళీ రినోవేషన్ చేయడానికి అంత తవ్వుతున్నారండి. దాని గోడలను అవి ఇట్లా చెక్కి మళ్ళీ సున్నం వగైరా రాయటానికి. అప్పుడు ఆ గోడ లోపల నుంచి బంగారు కడ్డీలు వాళ్ళకి వచ్చాయి. వాళ్ళు ఎంత అదృష్టం చూడండి. ఇప్పుడు ఇతను గబ్బు అతను కూడబెట్టిందంటే మందుపాలు చేశారు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనకు తోచినంతలో ఇతరులకు సహాయం చేయాలి. భవిష్యత్తు కోసం కాస్తో కూర్చో మీరు కొంచెం దాచిపెట్టుకోండి, కానీ మొత్తం నాకే కావాలి ఇతరులకి ఏం చేయాలంటే, మరి సమాజంలో ఎంతోమంది ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, అడుపు తినేవాళ్ళు, వాళ్ళకు కూడా మనం మన తోచినంత సాయం చేయాలి. మహాభారతం చూస్తే దానవీర శూరకర్ణుడు ఎన్ని దానాలు చేశాడు. అడిగిన వాళ్లకు లేదనుకుంటా చాలా సహాయం అందించాడు. ఈవెన్ మహాభారత యుద్ధంలో అతను నేల కొదిగినప్పుడు అర్జునుడు ఈయన పీడ పోయిందని అంటే కృష్ణుడు తనకు అర్జున అతను గొప్ప దాన ధర్మం గలవాడు, నీకు చూపెడుతుందా అని అర్జునుడిని కర్ణుడి దగ్గర తీసుకెళ్తాడు. అప్పుడు మహారాజా మాకు మీరేమన్నా దానం చేయండి అని అంటే మార్వేషంలో పోతారు బ్రాహ్మణుల రూపంలో. అడిగితే నా దగ్గర ఏమున్నది, నేనే ఇప్పుడు నీళ్ళ గొరిగాను, చనిపోతున్నాను కదా, ఏమీ లేదని అంటే అతనికి ఒక బంగారు పన్ను ఉండేది. మీ దగ్గర బంగారు పన్ను ఉన్నది ఇవ్వండి అంటే ఆయన వెంటనే రాయి తీసి అది ఊడగొట్టి వాళ్ళకి ఇస్తాడు. అప్పుడు కృష్ణుడు చూసిన దానకరుడు ఎంత గొప్పవాడు అంటే అప్పుడు అర్జునుడు కూడా నిజమే దానవీర శూరకర్ణుడు గొప్పవాడు, గొప్ప ధర్మాత్ముడు అని ఒప్పుకున్నాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి విషయాలు. నాకు ఎందుకంటే ఈ విషయాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి, మరి సమయాభావం వల్ల నేను ఇంకా ఎక్కువ చెప్పలేకపోతున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు ఇంకొకటి చెప్తాను. పట్టుదల గురించి ఒక్కటి చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే, సాధించలేనిది ఏదీ లేదు అనటానికి ఒక్కటి చెప్పి ముగిస్తాను. పూర్వము ఒక సముద్ర తీరంలో చెట్లు ఉంటాయి కదా, సముద్ర తీరంలో బుషెస్, వాటిల్లో ఒక పిచ్చుక గూడు పెట్టుకుంది. రోజు అందులో వచ్చి రెస్ట్ తీసుకున్నది, ఆహారం పెట్టికి వెళ్ళి వచ్చి. అప్పుడు తర్వాత కొంతకాలానికి అందులో గుడ్లు పెట్టింది, దాన్ని పోతున్నది, ఆహారాన్ని పోయి వచ్చి కూర్చున్నది. ఒకరోజు సముద్రం ఉప్పొంగిపోయి ఈ మొత్తం గూడు ఆ చెట్లని అలా మునిగిపోయినాయి సముద్రంలో. అది చాలా బాధపడ్డది. అయ్యో నేను మంచిగా పెట్టుకున్న గుడ్లు అన్నీ సముద్రం మింగేసిందని దానికి కోపం వచ్చింది. దీన్ని సంగతి చెప్తా సముద్రం అని ఆ ఒడ్డు వీధి నుంచి పోయి ఒక్కొక్క చుక్క ముక్కుతో కలిసి, ఎందుకంటే దాన్ని ఖాళీ చేయాలని దాని ఉద్దేశం, చుక్క తేవటం విడిచిపెట్టు మళ్ళీ పోవటం ఇట్లా చేస్తూ పోతుంది. ఎన్నడన్నా అయిపోతాయి సముద్రంలో నీళ్ళు. అప్పుడు ఆ
దారి వెంబడి నారద మహర్షి వచ్చాడు. ఏం పిచ్చుక ఏం చేస్తున్నావు, నీళ్ళది ఏం సంగతి అంటే, మహారాజా ఇది నా గూడులు అన్నీ మింగేసింది సముద్రం, దీన్ని ఖాళీ చేసి పారేసి ప్రతీకారం తీసుకుంటా అంటే. అప్పుడు నాదంటాడు, ఇంత చిన్నదాయి నువ్వెన్నడు ఖాళీ చేయాలి ఉండని, దాన్ని అక్కడ పక్కకు నిలబడని సముద్రం పిలుస్తాడు. ఎందుకంటే వాడు ఆధ్యాత్మిక శక్తి కలవలేదు నాడు. అప్పుడు సముద్రుడు వస్తాడు. ఏమైనా సముద్రుడు ఇవే గూడు అన్ని గుడ్లు మింగేసినప్పుడే వాడు వెంటనే ఇచ్చేయని నాదమ్మ చెప్తే అతనికి దండం పెట్టి ఆ సముద్రం లోపలికి పోయి దాని గూడు గుడ్లు తీసుకొచ్చి ఆ పిచ్చుకకి ఇచ్చాడు. అంటే చూడండి, ఇక్కడ ఒక మామూలు పిచ్చుక తన పట్టుదలతో అనుకున్నది సాధించింది. కాబట్టి మనం కూడా ఏదైనా గమ్యం చేయాలంటే పట్టుదలతో చేయాలి. మధ్య మధ్య నేర్చిపెడితే లాభం లేదు. ఎందుకంటే ట్రై అగైన్ అని ఒక దానికో స్టోరీ ఉంది. కానీ ఇంతే చెప్తున్నాను. దీన్ని మన ప్రజలు గుర్తించాలని మరొక మారు ప్రేక్షక మహాశులందరికీ నమస్కారం చేస్తూ, పల్లె మోహన్ చంద్ర గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, వారికి ఛానల్స్ ఇప్పుడు ఇది మెట్రో ఛానల్లో వారు పార్ట్నరు, పల్లె మోహన్ ఛానల్ సొంతం. ఈ రెండు ఛానల్లో వారు తమ కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహిస్తున్నారు. పూర్వం నారద మహర్షి ఎట్లయితే జర్నలిస్ట్ అంటే ఊరు అన్ని లోకాలు తిరిగి వార్తలు సేకరించి శ్రీమన్ ఆయనకిచ్చినట్టే మన మోహన్ చంద్ర గారు అన్ని విషయాలు తెలుసుకొని తన యొక్క ఈ ప్రోగ్రాం ద్వారా ఛానల్స్ ద్వారా అందరికీ తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు. మంచి సందేశం